టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రాగి అంబలి, అదేనండి రాగి జావ్ అంటాం కదా, అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా రాగి జావకు 1 కప్పు రాగి పిండి అనేది నేను తీసుకున్నానండి. అలాగే మజ్జిగ కూడా మనం చిక్కటి మజ్జిగ అనేవి చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక ఎంటీ బౌల్ తీసుకున్నానండి. ఎంటీ బౌల్ తీసుకుని 1 లోటా వాటర్ తీసుకున్నాను. సాల్ట్ ఇంతేనండి మనకు కావాల్సినవి. ముందుగా నేను ఈ మజ్జిగ అనేది బాగా చిలుక్కుని, అంటే మనం తిక్కుగా ఉండాలండి. మనం పెరుగు అనేది తీసుకుని తిక్కుగా మజ్జిగ అనేది చేసేసుకుని ఉంచుకోవాలి. లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు అండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మజ్జిగ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా మజ్జిగ అనేది బాగా తిక్కుగా ఉండాలండి, తిక్కుగా ఉండేటట్టు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బౌల్ అనేది స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 లీటర్ అనేది వాటర్, నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ వాడుతున్నానండి 1 కప్పు రాగి పిండికి. ఇలా బాయిల్ అయ్యేంత వరకు కూడా, వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో రాగి పిండి అనేది వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని పలచగా మనం ఇక్కడ వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ కింద వేస్తే ఏంటంటే మనకు లమ్స్ వెళ్ళే ఉంటాయి. వేడి వాటర్లో ఈ పౌడర్ అనేది కలవదు కనుక మనం లమ్స్ లాగా వండుకోకుండా ఉండడం కోసం ముందుగా ఇక్కడ ఒక బౌల్లోకి పిండి అనేది తీసుకుని వాటర్తో బాగా పలచగా మిక్సింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా పలచగా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే దోశ బ్యాటర్ ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడికి వాటర్ అనేవి చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ అల్లే వస్తున్నాయి కదా, కొంచెం లైట్గా మనకి బాగా మరిగిపోకుండా లైట్గా కాగుతున్న సమయంలో మనం ఏదైతే మిక్స్ చేసుకుని ఉంచుకున్నామో రాగి పిండి అనేది ఈ వాటర్లో అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వాటర్లోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వాటర్లోనే యాడ్ చేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామో మనం వాటర్లో మిక్స్ చేసుకుని ఉంచుకున్నాం కదండి రాగి పిండి, అది అనేది ఇందులో వేసి కలుపుతూ ఉండాలండి దగ్గరగా. అంటే మనం అడుగు మాడుకోకుండా దగ్గరగా కలుపుకుంటూ ఉండాలి. అది తిక్కుగా మనకు ఉడికినప్పుడు కలర్ చేంజ్ అనేది వస్తుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా రాగి పిండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మనకు కలర్ షేడ్ అనేది తెలుస్తుంది, థిక్నెస్ కూడా వస్తుందండి. ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత మనకి ఉడికిపోయినట్లు అర్థమో అది మనము పక్కకి దింపేసుకుని, ఇక్కడ సాల్ట్ అనేది తగ్గినట్లు అనిపించిందండి, అందుకోసం అని చెప్పి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే వేడి మీద కనుక మనకి సాల్ట్ ఇక్కడ మిక్స్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ అయినా వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత మనం ఏదైతే తిక్కుగా మజ్జిగ చేసుకున్నామో ఆ మజ్జిగ అనేవి ఇందులో నేను ఈ రాగి జావలో మిక్స్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా తిక్కుగా ఉండాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. లేదు అంటే మనకి మిల్క్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి రాగి జావ చాలా డయాబెటిక్ పేషెంట్స్కి కానీ, లేదంటే కొంచెం ఎముక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళకి ఎముక బలానికి చాలా యూజ్ అవుతుందండి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా 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 యూజ్ అవుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.